హలో గైస్, వెల్కమ్ బ్యాక్. నేను నైట్ నుంచి అనుకుంటున్నా బ్లాగ్ చేద్దామని. నిన్న నైట్ -2, -3, -4 ఉంది. నా వల్ల అవ్వలేదు, బయటకు కూడా రాలేదు. అండ్ పొద్దున్న కూడా స్టార్ట్ చేద్దామనుకున్నా, చాలా బ్యాడ్ హెడేక్తో బయటకు వచ్చా. అప్పుడు కూడా ఇంపాసిబుల్ అయిపోయింది. ఫస్ట్ టాబ్లెట్స్ తీసుకున్నా, నేను సెటిల్ అయ్యి బ్రేక్ఫాస్ట్ అయ్యి ఇప్పుడు సన్లైట్ వచ్చిన తర్వాత సన్లైట్లో ఎండ్లో కూర్చొని బ్లాగ్ చేయగలుగుతున్నా. రాగానే ఒక డ్రోన్ షాట్ చేశాను. తర్వాత కొంచెం సేపు క్యాంప్ ఫైర్ ఉంటే అక్కడ కూర్చున్నాము. మా హాట్ చాక్లెట్ చేసుకుని కూర్చున్నాము. ఇప్పుడు ఎక్కడున్నామంటే రక్షము, అందరం ఒకటే ప్లేస్లో లేము. మొత్తం మేము 40 మెంబర్స్ ఉన్నాం కదా. 20 ఒకటే దగ్గర, ఇంకో 20 ఇక్కడ ఉన్నాము. ఇప్పుడు మార్నింగ్ 9 o'clock మేము స్టార్ట్ అవ్వాలి, బట్ 10 అయిపోయింది. ఈ రోజు అక్కడ తాబో వెళ్ళాలి, అది కూడా కొంచెం దూరమే. ఈ రోజు కూడా లేట్ నైట్ రీచ్ అవుతాము. సో మాక్సిమం డ్రోన్ షాట్స్ తోని, సినిమాటిక్స్ తోనే బ్లాగ్ ని సరిపెట్టేస్తాను. ఎవరు వస్తున్నా సరే మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన మనీ మొత్తం మీ వింటర్ గేర్ పైన. నాకు ఇప్పుడు పైన ఒక 3 layers ఉన్నాయి, కింద ఒక 3 layers ఉన్నాయి. స్నో బూట్స్ ఉన్నాయి, అన్ని వాటర్ ప్రూఫ్ తీసుకోండి, కావాల్సినవి తీసుకోండి. అక్కడ మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. నేను కాంప్రమైజ్ అయ్యా, ఏదో స్టైల్గా వెళ్ళి ఒకటి తీసుకున్నా. తర్వాత నాకు నవదీప్ అన్న కాల్ చేసి ఏమేమి తీసుకున్నావు అంటే ఇదొకటి అంటే ఒకటి సరిపోదు, చచ్చిపోతావు, నేను పంపిస్తున్నా ఆగు అని చెప్పి ఒక 6 pairs ఆఫ్ వింటర్ గేర్ పంపిస్తే అవి వేసుకుని ఇప్పుడు సెటిల్ అయ్యా నేను. లేదంటే డెడ్ నేను ఈ ట్రిప్లో. ఇప్పుడు -6, -7 ఉంది, కానీ మాకు స్నో ఎక్కడా లేదు. ఈ ట్రిప్లో స్నో చూడకపోతే ట్రిప్ కంప్లీట్ అవుతుంది మాకు. అట్లీస్ట్ ఎల్లుండి నుంచైనా స్నో చూస్తే బాగుంటుంది. ఇప్పుడు ఈరోజు చిత్కులు వెళ్తాం, చిత్కుల నుంచి తాబో వెళ్తాం. అందరూ ఉన్నప్పుడు నేను బ్లాగ్ చేయలేను, నాకు కొంచెం సిగ్గు ఎక్కువ. సో ఎవరు లేని ప్లేస్ చూసుకుని ఇప్పుడు వచ్చి ఫాస్ట్గా చేస్తున్నా. అందరూ స్టార్ట్ అయిపోయారు, ఇంకా తొందరగా నేను కార్ ఎక్కి నేను కూడా స్టార్ట్ అయిపోతా. లెట్స్ గో. నా సబ్స్క్రైబర్స్లో చాలామందికి తెలుసు దట్ కొంచెం నేను కెమెరా షై అని. సో అందరి ముందు వ్లాగ్ చేయలేకపోతున్నా. సో ఎక్కడ ఆగితే అక్కడ ఒక 2-3 ప్లేసెస్లో ఆగాము. నిన్న షిమ్లా నుంచి ఇక్కడికి వచ్చే వరకు మేము కాఫీ చేసుకుని, ఫుడ్ అంతా కుక్ చేసుకుని ఒక ప్లేస్లో ఆగాము. అక్కడ కూడా ఒక డ్రోన్ షాట్ తీసాను, అది కూడా అన్నీ ప్లే చేస్తాను ఇప్పుడు అన్నీ కలిసి. ఇప్పుడు కూడా అంతే, వేరే స్టే లొకేషన్ నుంచి ఇంకొక 5-6 కార్స్ రావాలి. ఈ లోపు ఇక్కడ ఒక బ్యూటిఫుల్ స్పాట్ ఉంటే ఇక్కడ ఆపి మళ్ళీ ఒక డ్రోన్ షాట్ తీసుకున్నాను. ఈ ట్రిప్ ప్రశాంతంగా ఉంది. ఎప్పుడు పరిగెడుతూ ఉంటా, బైక్ వేసుకోవడం, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళిపోవడం, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళిపోవాలి, అలానే ఉండేది. ఇప్పుడు ఒక 30-40 మెంబర్స్ ఉన్నారు కాబట్టి ఆగుతూ ప్రశాంతంగా లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ ప్రాపర్గా ట్రావెల్ చేస్తున్నాం. సో గ్రూప్తో ఎప్పుడైనా వస్తే కొంచెం డిలేస్ అవుతాయి, కానీ బ్యూటిఫుల్ ఉంటుంది. అండ్ నా వీడియోస్ చూసే చాలామందికి అందరూ ట్రావెల్ చేయొచ్చు, ట్రావెల్ చేయకపోవచ్చు. మీకు ట్రావెలింగ్ అలవాటు లేకపోతే అలవాటు చేసుకోండి. ఇక్కడికి వచ్చి ఇక్కడ ఒక 1 week అలా ఇక్కడ ఉంటే వీళ్ళకి ఇది ఏమేమి యాక్సెస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనున్నా ఉక్కుసాకి వెళ్తా, నాకు ఇది చేయండి అది చేయండి అంట. ఇక్కడ చేయమన్నా చేయడానికి ఏమి ఉండదు ఇక్కడ. సో అలా మధ్యలో ఇలా స్లో లైఫ్కి రావాలి, మళ్ళీ అటు వెళ్తే లైఫ్ అలా బ్యాలెన్స్ అవుతుంది. సో ఎవరైనా ఎనీ హ్యూమన్ బీయింగ్
ఏ మనిషి అయినా ట్రావెల్ చేస్తేనే మెంటల్ పీస్ ఉంటుంది. లేట్ చేయకండి. అందరికీ ప్రెషర్లు ఉంటాయి, అందరికీ పనులు ఉంటాయి. ఒక 10 రోజులు మీవి కావనుకుని ఇట్లాంటి లొకేషన్స్ చూసుకుని ట్రావెల్ చేయండి. ట్రావెల్ అంటే ఇంటర్నేషనల్ ట్రిప్స్ వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇండియాలో చూడడానికి చాలా ఉంది, చాలా అంటే చాలా ఉంది. ఎక్కడ దొరకనివి కూడా ఇక్కడే ఉన్నాయి. అంటే ఇలాంటి లొకేషన్స్లో ఫ్రోజన్ లేక్స్ ఇవన్నీ ఉన్న చోట మనము కార్స్, బైక్స్ తీసుకుని వెళ్ళొచ్చు. ఇలాంటి యాక్సెస్ అన్ని చోట్ల ఉండదు. మనకి అలాంటివన్నీ ఏవో పెంటలు అయ్యి అవన్నీ క్లోజ్ చేసే ముందే ట్రావెల్ చేస్తే ఈ అన్నిటికీ మీరు కూడా యాక్సెస్ చేసినట్టు ఉంటుంది. మీకు గ్రూప్ లేదంటే ట్రావెల్ ప్లాన్ కానీ ఇదంతా మీకు కష్టం అవుతుందంటే మ్యాడ్ ఓవర్ వరల్డ్ అని వీళ్ళకి ఒక గ్రూప్ ఉంటుంది. ఇన్స్టాగ్రామ్లో వీళ్ళకి టెక్స్ట్ చేయండి, వాళ్ళే మొత్తం చూసుకుంటారు. ఇప్పుడు ఒక క్యాఫే ఉంది, మళ్ళీ ఒక లంచ్ ప్లేస్ ఉంది, అక్కడ ఒక స్టాప్ ఉంది. మేము నైట్ రీచ్ అయ్యేటప్పటికి 12-1 అయిపోతుంది తాబోలో. ఎందుకంటే మేము స్టాప్స్ తీసుకుంటున్నాము. స్టాప్స్ తీసుకుని మంచిగా లంచ్కి సెటప్ చేసుకుని ఏదైనా మంచి ప్రాపర్టీలో అక్కడ ఒక 1-2 అవర్స్ రిలాక్స్ అయ్యి రావాలి. అక్కడ అరిచేస్తున్నారు, నేను తొందరగా స్టార్ట్ అయిపోతాను. ఇప్పుడు చిత్కుల్లో ఉన్నాం. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు చిత్కుల్ ఎక్కడైతే బోర్డు ఉంటుందో అక్కడ పిక్చర్ తీసుకుని వెళ్ళిపోయాను. కానీ ఇప్పుడు దగ్గరకు వచ్చి ఆర్మీ చెక్ పోస్ట్ దగ్గరికి వెళ్తే ఒక విజిటర్ పాస్ ఇస్తున్నారు. 2 o'clock రిటర్న్ వెళ్ళిపోవాలంట. ఆ విజిటర్ పాస్ తీసుకుని అన్ని కార్స్ లోపలికి వచ్చాము. ఇక ఇండో టిబెట్ బార్డర్ లాస్ట్ ఎక్కడి వరకు అయితే ఎలా చేస్తారో అక్కడ కార్ పార్క్ చేసుకుని పిక్చర్స్ తీసుకుంటున్నాము. సో చిత్కుల్ ఇండియాస్ లాస్ట్ విలేజ్, 11,000 feet ఫ్రమ్ సీ లెవెల్. ఇక్కడ కొంచెం మేనేజబుల్ ఉంది ఇప్పుడు టెంపరేచర్. ఇక్కడ నుంచి మళ్ళీ ఇంకొక స్టాప్ తీసుకోవాలి మేము, లంచ్ స్టాప్. అక్కడ 1 గంట 2 గంటలు పోతుంది. మేము రీచ్ అయ్యేటప్పటికి 100% షూర్ ఒక 12-1 అవుతుంది. రీచ్ అయ్యేప్పటికి -10 -15 ఉంటుంది. ఇప్పటివరకు అయితే అలా దూరంగా మౌంటైన్స్ పైన కొంచెం స్నో కనిపిస్తుంది, కానీ స్నో ఫాల్ చూడాలి ఈ ట్రిప్లో. దానికోసమే అందరం ఎక్సైటెడ్ ఉన్నాం. ఇక్కడ నాకు డ్రోన్ ఫ్లై చేయాలని ఉంది, కానీ డ్రోన్ ఫ్లై చేస్తే అలా 2 బుల్లెట్లు వచ్చి డ్రోన్కి తగిలి డ్రోన్ 2 ముక్కలు అవుతుంది. ముందే వార్న్ చేశారు ప్రతి ఆర్మీ ఆఫీసర్ కూడా డ్రోన్ పొరపాటున కూడా ఫ్లై చేద్దని. సో ఏం చేయలేం. ఈ రోజు నుంచి హై ఆల్టిట్యూడ్ టాబ్లెట్స్ ఉంటాయి అన్నమాట, డయామాక్స్ అని. సో ఎందుకైనా మంచిదని ఈ రోజు నుంచి స్టార్ట్ చేస్తా. డయామాక్స్ వేసుకునే ఎవరైనా సరే హై ఆల్టిట్యూడ్ టాబ్లెట్ వేసుకుంటే అట్లీస్ట్ 3-4 లీటర్స్ వాటర్ తాగాలి. దానికి ఉన్న సైడ్ ఎఫెక్టే డీహైడ్రేషన్. సో అది మాత్రం మిస్ అవ్వకండి. ఇక్కడికి వచ్చాము, ఒక 1/2 hour 40 minutes టైం పాస్ చేసాము. ఇంక ఇక్కడ నుంచి తొందరగా స్టార్ట్ అవ్వాలి. వీళ్ళు మాకు ఒక పాస్ ఇచ్చారు. అండ్ కార్ ఎక్కే ముందు కార్లో ఎంతమంది ఉన్నారు అదంతా వాళ్ళ బుక్లో రిజిస్టర్ రాసుకున్నారు. రివర్స్ వెళ్ళేప్పుడు ఐడి కార్డ్ ఇచ్చి వాళ్ళు కార్లో 3 members అయితే 3 members ఉండాల్సిందే. అది అక్కడ సబ్మిట్ చేసి మేము ఆ చెక్ పోస్ట్ దాటి వెనక్కి వెళ్ళిపోవచ్చు. ఫుడ్ విషయానికి వస్తే మనకి సౌత్ ఇండియన్ ఫుడ్ ఉంది, రెడీగా తెచ్చుకుని కుక్ చేసి పెట్టుకున్నట్టున్నారు. ఎక్కడికైనా వెళ్ళినప్పుడు వార్మ్ చేసుకుని అక్కడ లంచ్ ఫినిష్ చేసుకోవడమే. ఇంకోటి ఏదో క్రేజీ లొకేషన్ ఉందంట, ఆ లొకేషన్లో వెళ్ళి లంచ్ స్టాప్ తీసుకోవాలి. నేను కొంచెం కెమెరా కాన్షియస్ కాబట్టి చాలా మంది ఉన్నారు, వ్లాగ్ కొంచెం అన్కంఫర్టబుల్ ఉంది నాకు. సో మాక్సిమం ఈ వింటర్ స్పిటీ వ్లాగ్స్ అన్నీ నేను మాట్లాడేది తక్కువ పెట్టుకుని సినిమాటిక్స్, డ్రోన్ షాట్స్ ఎక్కువ పెట్టుకుంటా. సో ఇది తాబోలో మేమున్న లొకేషన్. ఈ తార్ స్టార్ట్ అవుతుందో లేదో కొంచెం డౌట్, ఎందుకంటే దీనికి ఏం కవర్ చేయలేదు. జనరల్లీ తార్కి ఇలా ఎయిర్ వెళ్ళకుండా కవర్ చేసేస్తారు ఓవర్ నైట్. అండ్ నెక్స్ట్ డే వెళ్ళే ఒక 1 hour ముందు అలా స్టార్ట్ చేసి చెక్ చేసుకోవడం బెస్ట్. స్టార్ట్ అవుతుంది అన్న, అది అదే కదా -15 అన్న ఎక్కడైనా. లేదంటే వేస్ట్ ట్రిప్కి వచ్చి స్టార్ట్ చేసేయండి చాలు. అయ్యో స్టార్ట్ అయింది, కానీ కొంచెం స్ట్రగుల్ అయింది. సో ఇది స్టార్ట్ అవడానికి కొంచెం స్ట్రగుల్ అయింది. వెనకాల స్మోక్ వస్తుందా అన్న? అవును, అవును, ఇప్పుడు కూడా వచ్చే ఛాన్స్ ఉంది. సో ఎవరైనా తార్తో వచ్చేవాళ్ళు ఇలాంటివి తెచ్చుకోండి. ఓవర్ నైట్ క్లోజ్ చేసి పెట్టుకోండి, ఎయిర్ లోపలికి వెళ్ళకుండా, ఫ్రీజ్ అయిపోకుండా. లేదంటే లోపల ఫ్రీజ్ అయిపోయే ఛాన్సెస్ ఉన్నాయి. హైలెక్స్ అలాంటి ప్రాబ్లం ఉండదు, ఎందుకంటే AAA ట్యాంక్స్ అంట. ఎండే వరకు కూడా వైట్ స్మోక్ వస్తుంది. సన్లైట్ ఉంది కానీ ఫ్రీజింగ్ టెంపరేచర్స్ ఉన్నాయి. స్నో కనిపించట్లేదు, బట్
మీరు ఫ్లోర్ పైన కొంచెం వాటర్ వేసేస్తే అది ఫ్రీజ్ అయిపోతుంది. ఇక్కడ చూపిస్తా. హలో అన్న, గుడ్ మార్నింగ్. అది అక్కడికి వెళ్ళేలో కోల్డ్ అయిపోతుంది. హలో హలో వస్తారు, ఇప్పుడు తీసేగా వస్తారు. థ్యాంక్ యూ. అమ్మ భలే వెచ్చగా ఉంది కదా ఇది. Sir, even that 9 rooms are checked in, sir. Like I'm looking at him and Shavan is like, sir. You really tough, sir. కాలిపోయింది. Start చేసి పెట్టాను. Endeavor half కి స్టార్ట్ అయిపోయింది వాళ్ళ. 4-5 times half కి. Endeavor స్టార్ట్ చేసి పెట్టానా? Endeavor నో దార్. వెల్, మా లంచ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి తాబో వచ్చేసాము. ఇంకా డ్రైవ్లో చూపిస్తానికి అంత వావ్ ఫ్యాక్టర్ ఏమి ఉండదు కాబట్టి డైరెక్ట్గా వచ్చేసాం. నైట్ వచ్చేప్పటికి ఫుల్ ఫ్రీజింగ్ కోల్డ్. ఇప్పుడు కూడా ఫ్రీజింగ్ కోల్డ్ ఉంది. ఇంత సన్లైట్ ఉంది కానీ ఫ్లోర్ పైన కొంచెం వాటర్ పోస్తుంటే 5 minutesలో అది ఐస్ అయిపోతుంది. అంత ఘోరంగా ఉంది. ఇప్పుడు తాబోలో ఉన్నాము. సేమ్ ఈ రోజు కూడా మేము 40 members ఉన్నాం కాబట్టి 20 యొక్క స్టే దగ్గర, ఇంకొక 20 people ఈ లొకేషన్ దగ్గర ఉన్నాం. ఇప్పుడు ఇక్కడ నుంచి తాబో మొనాస్ట్రీ, దాని తర్వాత ఐస్ కేఫే, తర్వాత కాసా. ఇది రోజు ప్లాన్. ఇప్పుడు అందరం కలిసి 2 hotels నుంచి అందరం బయటికి వెళ్ళి ఒక మీటప్ స్పాట్లో అక్కడ అందరం ఆగి చిన్న బ్రీఫింగ్, ఎవ్రీడే బ్రీఫింగ్ ఉంటుంది. రూమ్స్ ఇప్పుడు చెక్అవుట్ చేసాం కాబట్టి అంత నీట్గా ఉండవు, అయినా సరే చూపిస్తున్నా. మనకి ఎలా అయినా హీటర్ ఉంటుంది. హీటర్ కాకుండా ఇదొకటి ఉంటుంది. నేను ఈరోజు బ్రేక్ఫాస్ట్ స్పాట్కి వెళ్ళిన తర్వాత నా చేతులు ఫ్రీజింగ్ కోల్డ్ ఉన్నాయని దీనిపైన పెట్టా. అండ్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ తీసేసా కాబట్టి ఇంకా చేయి కాలేదు, లేదంటే అయిపోయింది. సో దీని మీద వాటర్ పెట్టుకుని బాయిల్ చేసుకుంటున్నారు. దీనిలో ఏదో వేస్తున్నారు, వుడెన్ పీసెస్ ఏవో వేస్తుంటే మొత్తం రూమ్ కొంచెం వేడిగా ఉంటుంది. నార్మల్ ఎలక్ట్రిక్ హీటర్ కూడా ఉంది ఇక్కడ. అది కాకుండా ఈ బెడ్స్ కూడా హీట్ అవుతాయి. ఈ ప్లగ్ దీనికి కనెక్ట్ చేసేసుకోవాలి. ఈ ప్లగ్ కనెక్ట్ చేసుకుంటే బెడ్స్ హీట్ అయిపోతే ఇక్కడ ఇవి కూడా కొంచెం థిక్ ఉన్నాయి. సో ప్రశాంతంగా నిద్రపోవచ్చు. దీనికంటే బెటర్ రూమ్స్ అయితే మనకు దొరకవు. నాకు 3-4 layers ఉన్నాయి నా పైన. 1, 2, 3, దాని లోపల ఒక బేస్ లేయర్, ఇది ఒక స్నో ప్యాంట్ అండ్ వాటర్ ప్రూఫ్ షూస్ కూడా. వాటర్ ప్రూఫ్ ఉండడం బెటర్, ఎందుకంటే ఎయిర్ లోపలికి ఎంటర్ అవ్వదు. ఇంతకుముందు బైక్ పైన వచ్చేటప్పుడు పైన రెయిన్ కోట్ వేసేసుకునేవాడిని. సో ఎయిర్ అసలు లోపలికి ఎంటర్ అయ్యేది కాదు, అదే ప్రశాంతంగా ఉండేది బైక్ పైన. ఇప్పుడు కార్ కాబట్టి దీంతో సరిపెట్టేసుకోవచ్చు. కార్ దిగేటప్పుడు దీనిపైన ఇంకొక పెద్ద జాకెట్ ఉంది నాకు. అది -18 -20 degrees వరకు సస్టైన్ అవ్వచ్చు దాంతో. ఇప్పటివరకు అయితే స్నోఫాల్ లేదు, స్నోలో మాత్రం కార్ డ్రైవ్ చేయలేదు. అసలు ఈ ట్రిప్కి ఫుల్ ఎక్సైట్మెంట్తో వచ్చిన దానికే రేపు ఎల్లుండి మేము కాజాలో ఉంటున్నాం కాబట్టి అక్కడ 100% స్నో ఉంటుంది అన్నారు. అక్కడ లేకపోతే మాత్రం డిసప్పాయింట్ అవుతాము. అండ్ స్నో లెపర్డ్ సైట్నింగ్ కూడా వెళ్దాం అనుకుంటున్నాం. ఎస్ ఇక్కడ ఇది వోడ్కా బాటిల్. ఫస్ట్ టైం నా కార్కి ఆల్కహాల్ పోస్తున్నా. అయ్యా మనుషులే కాదు, కార్కి కూడా అప్పుడప్పుడు ఆల్కహాల్ కావాలనుకుంటా. నేను మందు తాగను కానీ కార్కి తాగిస్తున్నా. సో దీనిలో ఆల్కహాల్ ఎందుకు పోస్తున్నాం అంటే ఇది వైపర్ లిక్విడ్, ఆల్కహాల్ ఫ్రీజ్ అవ్వదు కదా. సో అందుకని దీనిలో ఆల్కహాల్, ఈ వోడ్కా లాంటిది ఏదైనా పోసేస్తే మనం వైపర్ లిక్విడ్ ఫ్రీజ్ అవ్వకుండా ఉంటుంది. పొరపాటున దీన్ని ఇంజిన్ ఆయిల్లో పోయకండి చూసుకుని. నిజంగా ఆల్కహాల్ తాగినట్టే. ఫస్ట్ టైం అలవాటు చేస్తా కార్. సో ఇప్పుడు మన వాష్ ఫ్లూయిడ్ ఇప్పుడు ఇంక ఇది ఫ్రీజ్ అవ్వదు, వైపర్ యూజ్ చేసుకోవచ్చు. ఎంత -20-30 ఉన్నా. సో ఇప్పటివరకు -15 చూసాం, ఇప్పటి నుంచి కొంచెం బియాండ్ వెళ్ళిపోతున్నాం. -20, 25, 30 ఉండొచ్చు.
అది తాబో మొనాస్ట్రీ. ఇప్పుడు మనం ఉన్న ప్లేస్ తాబోలో ఉన్న హెలిప్యాడ్ ఏరియా. మన హోటల్ ఈ లోపల వెళ్ళాలి. బ్యాచ్ 2ది, బ్యాచ్ 1 అటు సైడ్ ఎక్కడ ఉంది. మన కార్లో -2 చూపిస్తుంది. మన ఫోన్లో చూపించేది కరెక్ట్గా ఉండదు, మన లొకేషన్కి ఉండదు, కానీ మన కార్లో చూపించేది కరెక్ట్ అవుట్ సైడ్ టెంపరేచర్. ఈ రోజు డే స్టార్ట్ అయింది. మెయిన్ ప్లేస్ కాజాకి వెళ్తున్నాము. స్నో ఉంటే రేపు ఎల్లుండే ఉంటుంది, స్నో లేకపోతే చాలా డిసప్పాయింట్ అవుతాం అందరం. చాలా దూరంగా అక్కడెక్కడో స్నో కనిపిస్తుంది మాకు. అండ్ ఈరోజు కొంచెం మోస్ట్ ఎక్సైటింగ్ ఉంటుందేమో, ఎందుకంటే ఈరోజు డ్రైవ్లో బ్లాక్ ఐస్ రోడ్ నుంచే వెళ్తున్నాము. సో కార్లన్నీ కొంచెం జారుతూ స్టక్ అవుతూ కొంచెం ఛాలెంజింగ్ ఉండబోతుంది. అంతా ఒకటే బ్లాగ్లో పెట్టలేను కాబట్టి ఈ బ్లాగ్ని ఇంకా ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.